వాలంటీర్ వ్యవస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇదే చంద్రబాబు పవన్లకు జ్వరం తెచ్చిపెట్టింది. అందుకే వాలంటీర్ల వ్యవస్థపై విషం జమ్ముతున్నారు. తామొస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు పవన్లు అంటున్నారు. అద్భుతమైన సేవలు అందిస్తున్న వాలంటీర్లపై పచ్చమూకకి ఎందుకింత ద్వేషం అని పాలకపక్ష నేతలే కాదు లబ్ధిదారులు కూడా నిలదీస్తున్నారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని అవమానించిన బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబుకి డిమాండ్ చేస్తున్నారు వారు. రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా వ్యవహరిస్తోన్న వాలంటీర్లను విపక్షాలు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. కానీ అత్యంత నీచంగా వారి గురించి వెకిలి వ్యాఖ్యలు చేయడం, విష ప్రచారంతో దాడులు చేయడం దుర్మార్గం అంటున్నారు మేధావులు. అసలు వాలంటీర్లపై ఈ తరహా దాడులు ఏంటి అని పాలకపక్ష నేతలు సైతం నిలదీస్తున్నారు. అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటంటే కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ, వీళ్లే పెద్ద గజ దొంగలు, వీళ్లే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు. పాపం పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వాలంటీర్ల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు. ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని అంతు చూస్తానంటాడు, ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టుబట్టేస్తానంటాడు. అసలు వాలంటీర్లంటే చంద్రబాబు నాయుడు పవన్లకు ఎందుకంత ద్వేషం? నిశితంగా గమనిస్తే దీనికి కారణాలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరిట దోపిడీ ముఠాలు పెట్టి ప్రజలను కాల్చుకు తిన్నారు. జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలకు తోడు చంద్రబాబు నాయుడి అవినీతి ప్రజలను పట్టించుకోకపోవటం వల్లనే 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు దూరం పెట్టారు. 23 సీట్లకు పరిమితం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు నిజమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, పాలక పక్షానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది. అందరూ ఈ వ్యవస్థ పట్ల సంతోషంగా ఉన్నారు. పాలన ప్రజలకు మరింత చేరువయ్యింది. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పాలక పక్షానికి అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భయపడుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వాలంటీర్లపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు బొజ్జల వ్యాఖ్యలు కూడా ఆ భయంలోంచే వచ్చాయంటున్నారు పాలకపక్ష నేతలు. వాళ్ళు వాలంటీర్స్ని చూసి ఎంతగా వణికిపోతున్నారో ఈ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటూ, ఉగ్రవాదులు అంటూ తన అక్కసిని వెళ్ళబోసుకున్నాడు అతనే కాదు, వాళ్ళ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్స్ అంటే ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. ఎందుకంటే మూటలు మోసేవారు, తలుపులు కొడతారు అంటూ కామెంట్స్ చేస్తూ వాళ్ళని చులకనగా చూసేవాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుంటే వాలంటీర్స్ అక్రమ రవాణా చేస్తారని వ్యాఖ్యానించిన సందర్భాలు మనం చూసాం. అలాగే పొద్దుటూరు అభ్యర్థి అయితే వాలంటీర్ని తరిమి కొట్టాలి అనేసి అంటూ వ్యాఖ్యానించడం. అంటే వీటన్నిటి బట్టి మనకేమర్థమవుతుందంటే ఇంతవరకు జగనన్న అంటే వీళ్ళందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. ఇప్పుడు జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అయినా అందులో ఉన్న వాలంటీర్స్ అన్నా కూడా అదే విధంగా వీళ్ళు వణికిపోతూ ఉన్నారనేసి అర్థమవుతుంది. అసలు ఈ ఉగ్రవాదులు ఇలాంటివన్నీ అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు డెకాయిట్ పార్టీగా ఈరోజు ముద్ర వేసుకుంది. అలాంటి వ్యక్తులు వాలంటీర్స్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు వీళ్ళని చీకొడుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల అనర్థాలు జరిగిపోతున్నాయన్నది చంద్రబాబు భావన. వాలంటీర్ వ్యవస్థ ఉండనే ఉండకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇద్దరూ కలిసి పదే పదే వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేయడానికి అదే కారణం అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై ఎంత ద్వేషంతో ఉన్నారంటే తన పెయిడ్ మేధావుల చేత కూడా వాలంటీర్లపై విషం చిమ్మించేస్తున్నారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ చేత కూడా వాలంటీర్లపై బురద జల్లించారు చంద్రబాబు. చంద్రబాబుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ వ్యవహారాలను నడిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించిన నిమ్మగడ్డ రమేష్ వాలంటీర్లపైన బాబు అజెండాకు అనుగుణంగా ఆరోపణలు చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. పచ్చ నేతలకు ఇంత విద్వేషం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏంటి మీకు ఈ ద్వేషం? వాలంటీర్స్ మీద మీకు ఎందుకు ఇంత కక్ష? వాలంటీర్స్ మీకు ఎందుకు శత్రువులు? వాలంటీర్స్ మీ బంధువులు మీ బంధువుల ఇళ్ళకి మీకు మళ్ళీ మీ పార్టీ వాళ్ళకే చేయలేదు. మీకు మళ్ళీ మా వాళ్ళకే చూడండి, మా వాళ్ళకే చేయండి అని చెప్పలేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ చేయమన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా
ఏ ఒక్క బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా ఎవరికైనా సరే వదలకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం. ఎందుకు మీకు ఈ ద్వేషం? ఎందుకు మీకు ఈ ఈర్ష్య? 4 ఏళ్లుగా వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీనిపై కోట్లాది మంది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు తన అనుచరుల చేత వాలంటీర్లపై దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి నిజంగానే ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న వాలంటీర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్లని టెర్రరిస్ట్తో పోల్చడం దారుణం. ఎందుకు అంటే అసలు ఆ వాలంటీర్ల అన్న వ్యవస్థని రూపకల్పన చేసిన తర్వాత కరోనా అన్న మహమ్మారి వస్తే 2.5 సంవత్సరాలు ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ టైంలో అదే వాలంటరీ వాళ్ళ ఇంట్లో నా సుధీర్ రెడ్డికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి అందరికి కూడా సేవలు చేసే ఉంటారు. దయచేసి ఇలాంటి సుధీర్ రెడ్డి వాక్యాలని తిప్పికొట్టాలని, ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లందరికీ పూర్తిగా సంపూర్ణ మద్దతు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థని గతంలో పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. డేటా చోరీ అన్నాడు, ఉమెన్ ట్రాఫికింగ్ అన్నారు, చాలా మాటలు చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా చాలా మాటలు చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ని తీసేస్తామని. కానీ ఇప్పుడు ఎలక్షన్కి ఒక 50-60 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి, సచివాలయం ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉన్నది అని ఏదో కపట ప్రేమని వలకబోస్తున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడికి ప్రేమ కానీ ఉంటే, వాలంటీర్ వ్యవస్థ మీద కానీ వాలంటీర్ల మీద కానీ ప్రేమ ఉంటే ఈరోజు బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయమనండి. ఇన్ని మాట్లాడాడు కదా, ఇప్పుడు టీడీపీ శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ అని మేము విన్నాం. ఆ వ్యక్తిని అక్కడి నుంచి సస్పెండ్ చేయమనండి. టీడీపీ, జనసేనలు వాలంటీర్లపై చేస్తున్న వ్యాఖ్యల పట్ల ప్రజలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు తమకి మేలు చేస్తున్న ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వం తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ పైన బురద జల్లటం క్షమించరాని నేరమంటున్నారు వారు. దీనికి ఈ ఎన్నికల్లోనే ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారని వారు హెచ్చరిస్తున్నారు.